తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసుల్లో పోలీసుల ఉదాసీనతపై ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రోడ్ ప్రమాద కేసులో తన కుమారుడిని తప్పించే కుట్రలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును, ఫోర్జరీ అక్రమ భూ రిజిస్ట్రేషన్ కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదన్న చర్చ నడుస్తోంది. అరెస్టు కాకుండా మార్గాలు వెతుక్కునేలా కావాలనే సమయం ఇస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు కూడా రక్షణ కల్పించలేకపోతే ఇక తప్పదన్నట్లు అప్పుడు అరెస్టు చేస్తారా అంటూ పెదవి విరుస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సీదిరి అప్పలరాజు, అప్పటి స్పీకర్ తమ్మినేని సీతారాం ఇద్దరూ వేర్వేరు కేసుల్లో నిందితులు. కానీ పోలీసులు వారిని ఇంకా అరెస్టు చేయట్లేదు. సీదిరి అప్పలరాజు కళ్ల ముందే కనిపిస్తున్నా అరెస్టు చేయకుండా తాత్సారం చేస్తున్నారు. ఆయన ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నారు. తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయగానే అరెస్టు చేయకుండా వారు తప్పించుకుని పారిపోయేందుకు పోలీసులే పరోక్షంగా అవకాశమిచ్చారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ రోడ్డు ప్రమాద ఘటనలో గొర్రెల కాపరి దానయ్య మరణానికి కారణమైన తన కుమారుడు ఆరవ వర్మను కేసు నుంచి తప్పించేందుకు సీదిరి అప్పలరాజు కుట్ర చేశారు. తన కుమారుడికి బదులుగా సిద్ధార్థ త్యాడిని బలిచేసి అతడిని జైలుకు పంపాలని చూశారు. బాధిత కుటుంబాన్ని ప్రలోభ పెట్టారని, ప్రమాదానికి కారణమైన బైక్ను తప్పించి నేరం కప్పిపుచ్చేందుకు చూశారని అప్పలరాజుపై పోలీసులు కేసు పెట్టారు. అప్పలరాజును ఏ3గా, ఆయన అనుచరుడు అల్లు రమణను ఏ4గా వారం క్రితమే చేర్చారు. అయినా ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేదన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అప్పలరాజు పలాసలోనే ఉన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన ధర్మాన సోదరులు సోమవారం అప్పలరాజు ఇంటికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. కానీ పోలీసులు మాత్రం అప్పలరాజును అరెస్టు చేసే ఆలోచనలో ఉన్నట్టు కనిపించడం లేదు. ముందస్తు బెయిల్ కోసం అప్పలరాజు సోంపేట 6 అదనపు జిల్లా కోర్టులో ఈ నెల 20న దాఖలు చేసిన పిటిషన్పై విచారణను బుధవారానికి వాయిదా వేశారు. అదే న్యాయస్థానంలో అప్పలరాజు కుమారుడు ఆరవ వర్మ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన మంగళవారం వాదనలు జరిగాయి. అదనపు జిల్లా జడ్జి విచారణ బుధవారానికి వాయిదా వేశారు. నకిలీ పత్రాలతో 4 కోట్ల రూపాయల భూమి కొట్టేసిన వ్యవహారంలో మాజీ స్పీకర్ తమ్మినేని కుటుంబం పాత్రను నిర్ధారించే సాక్ష్యాధారాల్ని పోలీసులు సేకరించారు. పోలీసులు న్యాయ సలహా తీసుకుని తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు శ్రీరామ చిరంజీవి నాగులను నిందితులుగా చేర్చారు. అలా కేసు పెట్టేటప్పుడే నిందితులు పరారు కాకుండా నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. కేసు నమోదయ్యాక వెంటనే వారిని అరెస్టు చేయకుండా పరారయ్యేందుకు తగినంత సమయం పోలీసులే ఇచ్చారు. తీరిగ్గా వాహనం పిలిపించుకుని పరారైన తమ్మినేని, ఆయన భార్య, కుమారుడు ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఆ కేసులో ఏ13గా ఉన్న హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బి అరుణ మంగళవారం విచారణకు హాజరయ్యారు. ఆమెపై శాఖాపరమైన విచారణ చేసి నివేదిక ఇవ్వాలని జిల్లా రిజిస్ట్రార్ను శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ ఆదేశించారు.